జానకి జానకి ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నీకు తృప్తిగా ఉందా? నా మనవడు ఊళ్ళో ఉంటే నీ మనవరాలకు పెళ్లి కాదని వాడిని ఊళ్ళోంచి బయటికి గెట్టేయమని సలహా ఇస్తావా? ఆనాడు నా తల్లిదండ్రుల్ని చంపుకోలేక నా ప్రేమను చంపుకొని నిన్ను పెళ్లి చేసుకోలేదు. ఆ కక్ష మనసులో పెట్టుకుని నీ మనవరాల్ని నా మనవడి మీద గుసికొల్పి వాడిని ప్రేమలో దించి వాడి మనసు ముక్కలు చేస్తావా? అందుకే చాలగా వాడిని ఊళ్ళోంచి గెంటిస్తావా? వీరుడు నోరు మై. నా పేరు వీరయ్య దొర. పెళ్లి పెటాకులు కాని నీకు, పిల్లా జల్లాలేని నీకు కడుపు తీపి గురించి ఏం తెలుసు? నా మనవడు ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమయ్యాడో తెలియటం లేదు. 4 రోజుల లోపల వాడు ఊళ్ళో కనుక రాకపోతే నేను రాక్షసుడు అయిపోతాను. ఈ అవమానం భరించలేక వాడేదైనా అఘాయిత్యానికి పాలు పెడితే అందుకు కారణమైన ఏ ఒక్కరూ ప్రాణాలతో ఉండరు. జాగ్రత్త. అక్క ఏంటే ఏమైందే? సీనుబాబుని ఊళ్ళో నుంచి ఎల్లగొట్టారక్క. ఆ విషయము నేను విన్నాను. అంత మాత్రం దానికి ఏడుస్తూ కూకోవాలంటే ఎరిమోహమా? సీనుబాబు 4 రోజులు ఊర్లో లేకపోవడం మనకే మంచిది. ఊర్లో ఉన్నాడనుకో లటుక్కున ఏదో ఒక రోజు జానకమ్మ మనవరాలి మెళ్ళో తాళి కట్టేస్తాడు. ఇప్పుడు అసలు భయమే లేదు. ఒకవేళ 4 రోజుల తర్వాత తిరిగి రాకపోతే ఉలిపై పొట్టేం కాదు. రాకెక్కడికి పోతాడు? నువ్వు ఏడుతూ కూకోమాక. మంది ఇప్పుడు దొరల వంశం. ఇదేమిటి? ముక్క మీద నల్ల చుక్క కదా పెట్టాలి, తెల్ల చుక్క పెట్టారేమిటి? నల్ల బొట్టు పెడితే నీ రంగులో రంగు కలిసిపోద్ది. నువ్వు పొగ్గుకుంటావు కదా, అందుకే నేనే తెల్ల చుక్క పెట్టమన్నా. డాడీ, అందరికి కాఫీ టిఫిన్ అవి అందేలేదు చూడు. అదేమిట్రా, కళ్యాణ మంటపం ఇంకా రెడీ కాలేదు? ఇటీ తీసుకోండి. ఎంతైనా జానకమ్మే దగ్గరుండి అన్ని పనులు స్వయంగా చూసుకుంటది. మరి నన్ను ఏం చేయమంటారు చెప్పండి? నాదేమో 6 దిక్కులని కొంపైపోయింది. మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే తప్పే ఉందండి. ఏంటో ఆ సీనుబాబు గుళ్ళో గొడవ చేయకుండా ఉంటే ఈ ముహూర్తానికి మా పిల్ల పెళ్లి కూడా అయిండేది. ఈ ముహూర్తానికి ఎందుకులేండి, మాది అసలే దొరల వంశం. పొట్లకేం కాదు. అమ్మా సుందరి, అమ్మా సుందరి. ఏంటమ్మా ఏమైంది? ఏమోనండి, ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. సుందరి రండి రండి. పాపం ఉన్నట్టుండి పిల్ల కింద పడిపోయిందండి. ఏం చూడండి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. అమ్మాయి నెల తప్పింది. నెల తప్పడం ఏమిటండి? మీరేదో పొరపాటు పడి ఉంటారు. సరిగా చూడండి. పొరపాటు ఏం లేదమ్మా, అమ్మాయి గర్భవతి, 3వ నెల. అదెట్ట కుదురుతుంది డాక్టర్ గారు? ఆ సీనుగాడు పాప ఈ పిల్లని బలత్కారం చేసి 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే 3వ నెల అట్ట వస్తే? అది డాక్టర్ గారిని అడగాల్సిన ప్రశ్న కాదండి, అమ్మాయిని అడగాల్సిన ప్రశ్న. ఏమే సుకుమారి, ఏంటిదంతా? నాకేం తెలీదు. తెలీదు. మీరెవరు నాకు కందులు పెట్టినట్టే నేను మీకు రహస్యం చెప్తా. సుందరి కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నేనే. ఏంటా నువ్వు చెప్పేది? ఆపండి, ఇదంతా అబద్ధం. వీడు చెప్పేదంతా పచ్చి అబద్ధం. నాకెవరితోనూ సంబంధం లేదు. నేను కన్న పిల్లనే. ఊరుకోవే. ఆ వేరేతోనే మనోడు నిన్ను బలాత్కారం చేసిన తర్వాత కూడా నువ్వు కన్నెపిల్లవు ఎలా అవుతావు? వీళ్ళంతా చెబుతున్నది నిజమే అయితే నువ్వు ఆడపిల్లవే గాని కన్నె పిల్లవెలా అవుతావు? కాదు, నేను కన్న పిల్లనే. నన్ను సీనుబాబు పాడు చేయలేదు. ఏంటి? సీనుబాబు నిన్ను పాడు చేయలేదా? మరి అతనే నిన్ను బలాత్కారం చేశారని అదే పంచాయతీలో ఎందుకు అబద్ధం చెప్పావు? సీనుబాబుని నేను ప్రేమించాను, కానీ సీనుబాబు సౌందర్యని ప్రేమిస్తున్నాడు. సీనుబాబు నాకు కాకుండా పోయాడు అనుకున్న బాధతో నేను చచ్చిపోబోతే, సీనుబాబు నీకు దక్కాలంటే నేను చెప్పినట్టు నాటకం ఆడమంది మా అక్క. అంతేగాని నేను చెడిపోయిన దాన్ని కాదు. సీనుబాబు నన్ను పాడు చేయలేదు. అసలు నేనే తప్పు చేయలేదు. అబద్ధం. దాని మాట లేదు, నమ్మకండి. కళ్ళు తిరిగి పడిపోవడంతో ఏదేదో మాట్లాడుతుంది. కప్పనోరు దాని అమాయకురాలు చేసి నువ్వు ఇంత నాటకం ఆడతావా? ఆ వీరయ్య ద్వారా మనవుడు తప్పు చేశాడంటే నేను నమ్ముతాననుకున్నావుటే. నువ్వు ఆడిన నాటకం నలుగురికి తెలియడం కోసమే నేను ఇలా నమ్మినట్టు నటించాను. ఏమిటే కూసావు? నీది దొరల వంశమా? ఏది మళ్ళీ ఇంకోసారి కూతకోయి నీ పళ్ళు రాలకొడతాను. జాగ్రత్త. వాసిని అమ్మ కడుపు మారా. నువ్వు చెప్పిన మాటలన్నీ నిజమని నమ్మి బంగారు లాంటి కుర్రోణ్ణి అనరాని మాటలన్నీ అన్నాను కదంటే, మచ్చలేని నా పంచాయతీ ప్రెసిడెంట్
పోస్ట్ లో తప్పుడు తీర్మానం చేశాను కదంటే. అయితే ఇప్పుడు అందరి ముందు సరైన తీర్మానం చెబుతున్నాను. ఏరాయి ద్వారా మనవడు నిర్దోషి అని తేలిపోయింది కాబట్టి ఈ సప్పిడి సుకుమారి చెల్లెల్ని ఆ బాబు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఈ సప్పిడి సుకుమారి తను చేసిన తప్పుకి ఈ గ్రామ పంచాయతీకి 10,000 రూపాయల జరిమానా కట్టాల్సిందే. అమ్మ జానకమ్మ, నీ మూలంగా నేను చేసిన తప్పు దిద్దుకునే అవకాశం కలిగిందమ్మా. నీ మేలు మర్చిపోలేను. సుందరి, నిజమేంటో అందరికీ తెలిసిపోయింది. ఇంకా ఎందుకు బాధపడతావు? ఊరుకో. సౌందర్య, నేను విన్నదంతా నిజమేనా? అవునమ్మా, అది చెబుదామని వచ్చాను. పిచ్చి తల్లి, సీను నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన బిడ్డమ్మా. అతను ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. అందుకే నువ్వు సీనుని ప్రేమిస్తున్నావంటే నేనెంతో సంతోషించాను, ప్రోత్సహించాను కూడా. సీను నిర్దోషిని రుజువయ్యే వరకు అతని ఊళ్ళో ఉండకూడదు. ఉంటే సుందరికి సీనుకి పెళ్లి జరిగిపోతుంది. అలా జరగకుండా ఉండాలని సీను నీ ఊరి నుంచి బహిష్కరించేలా చేశాను. పాపిష్టిదాన్ని, నా సీనుని ఎంతో బాధ పెట్టాను. ఇప్పుడు ఎక్కడున్నాడో, ఏమైపోయాడో ఎలాగైనా వెతికి పట్టుకుంటాను. ఎక్కడని వెతుకుతావు? అవును, ఎక్కడని వెతుకుతాను? పిచ్చి పిల్ల, నువ్వెక్కడా వెతకనవసరం లేదు. నేనే సీనుని రప్పించాను. నిజంగానే నానత్త? మోహన్ చూడరా. సీను, సీను, సుందర్య, వయస్సు మనసు వల్లపో నీ ఎదలే అదరా. ఆకులో వక్కలాగా నా సోకులే చుట్టుకోరా. చెమ్మలు చెక్కలాగా నీ చిమ్మిరే ముద్దులాడా. అరే పాట పట్ట వేళకు మాటలింక చెప్పకు మొగుడా మొగుడా. తొలి ముద్దు పచ్చి తీరని ముక్కు పచ్చలారని చెలియా సఖియా. కలయో నిజమో కలయో పదకే పదరా. వయస్సు మనసు వల్లపో నీ ఎదలే అదరా. చెప్పేదెలా చేసేయనా. కాసేపని కాసేందుకే కోయించనా. సవాలుగా వస్తే జవాబు నేనిస్తా. ఉగాదిలా వస్తే ఉషస్సునై చూస్తా. పరువాన విరివాన కురిసే వేళల్లో. కలయో నిజమో కలయో పదకే పదరా.
వయసో మనసో వల్లపో నీ ఎదలే అదరా ఎంతో చలి కయాళిగా వస్తే కళ్యాణి పాడేస్తా వసంతమై వస్తే రసాల విందిస్తా హరివిల్లే పొదరిల్లే పిలిచే ఈ రోజుల్లో వయసో మనసో వలపో నీ ఎదలే అదరా ఆకులో వక్కలాగా నా సోకులై చుట్టుకోరా చెమ్మలో చెక్కలాగా నీ చిమ్మిరే ముద్దులాడా అరే మాట పట్ట వేళకు పాటలింక చెప్పకు మగుడా మగుడా తొలి ముద్దు పచ్చి తీరని ముక్కు పచ్చలారని చెల్లియా సఖియా పలయో నిజమో పలయో పదకే పదరా వయసో మనసో వల్లపో నీ ఎదలే అదరా చచ్చా ఏమిటో ఇది ఊరంతా వెలివేసిన నా మనవణ్ణి నువ్వు ఒక్కదానివి వెనకేసుకొచ్చావని తెలియక నేను నానా మాట్లాడాను, నన్ను క్షమించు అంటావు అంతే కదా. నిన్నిప్పుడేమిటి 40 సంవత్సరాల క్రితమే క్షమించాను ఆయ్ వీరుడు. ఆ రోజు నేను పంచాయతీలో అలా ఎందుకు మాట్లాడానో చెప్పాలని నీ తోటకొచ్చాను. నువ్వు నా మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయావు. సరేలే, ఇప్పుడు అవని ఎందుకని పెద్దిరాజుతో చెప్పి ముందు ఆ పెళ్లి ఆపాలి. అదే ముహూర్తానికి శ్రీను సౌందర్యాల పెళ్లి జరిపించాలి. పెద్దిరాజు ఆ పెళ్ళాపడానికి ఒప్పుకుంటాడంటావా? పెద్దిరాజు చాలా పెద్ద మనసు కలవాడు. మనం వెళ్లి శ్రీను సౌందర్యాల ప్రేమ గురించి చెప్తే తప్పకుండా ఒప్పుకుంటాడు. పద వెళ్దాం పద. అవునమ్మా, నాది పెద్ద మనసే, నేను కాదన్ను. నేను అతి మంచోండి, అది కాదన్ను. అట్టా అని చెప్పి నా కొడుకు పెళ్లి పేట్ల మీదే ఆపు చేసేంత పెద్ద మనసు నాకు లేదమ్మా. ఇంకా పెద్ద మనిషి అనిపించుకోవడం కోసం నా కొడుకు బతుకు బజారు పాలు చేసేంత చిన్న మనిషిని కూడా కాదు. ఇంకా మీరు వెళ్ళండి. అది కాదు పెద్దిరాజు, నా మనవరాలు వీరయ్యదుల మనవుడు ప్రేమించుకున్నారు. మరి ఆయన మనవాడిని ప్రేమించిన పిల్ల అయితే నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి అట్ట ఒప్పుకుందండి. అందరితో పాటు నా మనవరాలు కూడా శ్రీను అపార్థం చేసుకుంది. తన ప్రేమ విఫలమైందన్న ఉక్రోషంతోనే మీ అబ్బాయితో పెళ్లి కొప్పుకుంది. శ్రీను నిరపరాధిని నిరూపించడం కోసమే నేను కూడా ఇంతవరకు ఆగవలసి వచ్చింది. అంటే మీ పిల్లల ప్రేమ కోసం నా బతుకుని భాగంగా పెడతారన్నమాట. ఏమా, పిల్లని అడిగాం, మీరు సరేనన్నారు, శుభలాకి అత్యయించాం. ఇప్పుడు వాళ్ళందరూ పెళ్లికి వచ్చారు. ఇప్పుడు పెళ్లి ఆపు చేయమంటే నా పరువు ఏమవుద్దో ఒక్కసారి ఆలోచించవా? నిజమే పెద్దరాజు, ఆ మాట నిజమే. కానీ ఈ పెళ్లి జరగకపోతే ఆ పసిపిల్లలిద్దరూ బతకరు. ఈ పెళ్లి జరగకపోతే నా కొడుకు బతకడండి. అవును, నేను దక్కను ముందు నేనే చచ్చిపోతా. ఎన్నారుగా మీ మనవడ కోసం నా కొడుకుని చంపుకోమంటారా? పెద్దరాజు గారు, నా కూతురు పెళ్లి విషయంలో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి జరిగి తిరుగుతుంది. తాతబ్బాయి, అత్తయ్య, దయచేసి నా కూతురు జీవితాన్ని నీ జీవితంలో చెయ్యి. పెద్దరాజు గారు, వీళ్ళు ఎంతకైనా తెగించరు. అందుకే పెళ్లి తర్వాత చేసే అప్పగింతల కార్యక్రమం ఇప్పుడే చేస్తున్నాను. నా కూతురు మీకు అప్పు చెబుతున్నాను. నేను పెళ్లి చేసుకోను. ఆ మొక్క చెప్పాల్సింది ఇప్పుడు కాదు, కోళ్ళ. అమ్మాయి లోపల తీసుకెళ్లి అలంకారం చేయించు. ఎల్లో చూసారుగా, పెళ్లి కూతురు తండ్రి కూడా పెళ్లికి ఒప్పుకున్నాడు. మంచి మనసుంటే ఉండి 2 అత్యంతలు వేసేయాలండి, లేకపోతే దయచేయండి. చేద్దామంటా? సౌందర్యని పెద్దిరాజు రోజు బయటికి తీసుకొస్తాం. ఎవరు వస్తారో చూస్తాం. అంటే నువ్వెక్కడ దొరికావయ్యా? సీక్రెట్ గా ప్లాన్ చేస్తుంటే ఊరంతా వినిపించేట అరుస్తా. దానికి నువ్వు ఎందుకు మావా? మేమున్నాం, పదండ్రా. నువ్వు రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు. రండి.
ఆ